హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానమాట. సో ఇన్ని రోజులు గ్యాప్ రావడానికి ఏంటి రీజన్ అంటే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము. సో వ్లాగ్ షూట్ చేయడానికి కరెక్ట్ ఫోన్ ఎక్కడ పెట్టాలి, ఎట్లా షూట్ చేయాలనేది కొంచెం ఇబ్బందిగా ఉండింది. సో ఇవాళ ఎలాగోలా ట్రై చేద్దామనేసి స్టార్ట్ చేశానమాట. ఈ వ్లాగ్ అయితే నేను మధ్యాహ్నం స్టార్ట్ చేశాను. సో మేము ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు అప్పుడే వచ్చామన్నమాట. సో రైస్ ఒక్కటి వండాను. పాప పెరుగన్నం అడిగింది. సో పెరుగన్నం కల్పిస్తున్నాను అనమాట. సో పెరుగన్నంలో బనానా కలిపిస్తే తను ఇష్టంగా తింటుంది. సో బనానా వేసి తనకి పెరుగన్నం కల్పిస్తాను. సో కర్రీ వచ్చేసి బయట నుంచి తీసుకొచ్చాడనమాట మా హస్బెండ్. సో అదైతే పెరుగన్నం అడిగింది. సో కల్పిస్తున్నాను. సో ఇదే తన లంచ్ అనమాట ఆ రోజుకి. సో కింద కూర్చొని తింటుంది. సో అదే బాబు కూడా అందులోనే కొంచెం వేయమన్నాడు, అదే అడిగాడు. సో అందులో నుంచి గిన్నెలో వేసిస్తున్నాను అనమాట వాడికి. సో ఇద్దరు కూర్చొని తింటున్నారు. సో నెక్స్ట్ నేను కూడా లంచ్ చేసేస్తాను. సో కర్రీ వచ్చేసి చోలే మసాలా తీసుకొచ్చారు. సో అదే వేసుకొని తింటున్నాను అనమాట. సో ముగ్గురం కూర్చొని తింటున్నాము. ఇలా కింద కూర్చోబెట్టి తినిపించడం వల్ల వాళ్ళకి మంచి హ్యాబిట్ అవుతుంది. సో మా పాప మంచం మీద కూర్చొని తింటా ఉంటుంది, కానీ నేను కింద కూర్చొని తినిపించడానికి ట్రై చేస్తాను అనమాట. సో నా లంచ్ అయితే అయిపోయింది. పాపకు పెడుతున్నాను. అది సగం తింది, సగం ఏమో నన్ను పెట్టమంది అనమాట. సో పెడుతున్నాను. కిందంతా గందరగోళం చేసేసారు. అన్నం అంతా కిందేసారనమాట ఇద్దరు కలిసి. సో అదంతా క్లీన్ చేసుకోవాలి పాపకు పెట్టేసిన తర్వాత. పాప హాయ్ చెప్పడానికి ట్రై చేస్తుంది. కెమెరా కనిపించిందంటే హాయ్ చెప్తూ ఉంటుంది, స్టిల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో బాబు అయితే ఆడుకుంటున్నాడు. సో ఈలోపే నాకు పని పెట్టాడనమాట, పార్టీకి వెళ్ళాడు. సో బయటకు వచ్చాము. బయట ఏమో పక్కింటి పిల్లలు ఉన్నారు. సో వాళ్ళతో ఆడుకుంటున్నారు. ఈ పాప నేను రాగానే నన్ను ఎత్తుకోమంటుంది అనమాట. సో ఎత్తుకున్నాను, చూస్తుంది చూడండి. సో తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చేసిన తర్వాత పడుకోబెట్టేసాను అనమాట. సో రోజు మధ్యాహ్నం పడుకోబెట్టేస్తాను పిల్లల్ని. కొద్దిసేపు కొంచెం యాక్టివ్గా ఉంటారు. సో పిల్లలు పడుకున్నారు కాబట్టి నేను లైట్స్ ఆఫ్ చేసి బయటికి వస్తున్నాను అనమాట. సో ఖాళీగానే ఉంటాను కదా. సో ఈ టైంలో సో నేను బయట ముగ్గు పెయింట్తో వేసి ఉంచారనమాట మా ఇంటి ముందు. ఓనర్ వాళ్ళు ఎప్పుడో వేశారు. సో ఇది కొంచెం లైట్గా కనిపిస్తూ ఉంది, పోయిందనమాట మొత్తం. సో ఇది నేను మళ్ళీ వేసి కలర్స్ నింపుదామనేసి అనుకున్నాను. సో చూడ్డానికి బాగుంటుంది కదా. కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను అడిగాను వేయాలనేసి. సో వేయమన్నారు మా ఓనర్ వాళ్ళు. సో వేస్తున్నాను. సో వైట్ పెయింట్ తోటి అవుట్లైన్ వేసేసి అందులో కలర్స్ నింపుదాం అనుకున్నాం అనమాట. సో ఫస్ట్ టైం నేను ఇలా వేయడం ముగ్గు పెయింట్ తోటి. సో మా అమ్మ వాళ్ళు వచ్చేసి క్రిస్టియన్స్ అనమాట. సో ముగ్గులు వేయడం నాకు అస్సలు అలవాటు లేదు. సో మ్యారేజ్ తర్వాతే కొంచెం కొంచెం వేయడం స్టార్ట్ చేశాను. సో వైట్ పెయింట్తో అయితే వేసేసాను అనమాట ఇలా అవుట్లైన్. సో ఇలా ఇందులో ఇప్పుడు కలర్స్ నింపాలి. చూడండి కలర్స్ కూడా ఫిల్ చేసేసాను. ఇలా ఉందన్నమాట. ఎలా ఉందో చెప్పండి. సో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ లాగా ఉందన్నమాట. బాగుంది ఇంటి ముందు ఇలా చూడడానికి. సో నెక్స్ట్ పిల్లలు అయితే లేచేశారు. ఇది వేసేలోపే మా బాబు లేచాడనమాట. సో వాడిని పక్కన కూర్చోబెట్టి వేసాను. సో వాళ్ళకి స్నాక్స్ ఇచ్చాను. స్నాక్స్ వచ్చేసి ఫుల్ మఖన డ్రై రోస్ట్ చేసి ఇచ్చాను అనమాట, కొద్దిగా సాల్ట్ వేసి. సో అది వాడు తినకుండా పక్కన పెట్టేశాడు, సగం తిని. మళ్ళీ ఇస్తున్నాను. ఏదైనా కొంచెం కొంచెం తింటాడు మా బాబు. ఎక్కువ పాలే అడుగుతుంటాడు అనమాట. బ్రెస్ట్ ఫీడింగ్లోనే ఉన్నాను ఇప్పుడు కూడా. సో 2 years కంప్లీట్ అయ్యేంత వరకు కంటిన్యూ చేద్దామనేసి ఇంకా అనిపించలేదు. సో నెక్స్ట్ నేను కాఫీ పెట్టుకుందామని పాలు వేడి చేస్తుంటే అవి విరిగిపోయాయి అనమాట. సో చెప్పాను కదా నేను లేనని ఆ రోజు.
మా వారు తీసుకొని బయట పెట్టినట్టున్నారు. సో అవి ఇరిగిపోయాయి. సో దీంతో నేను ఇప్పుడు స్వీట్ తయారు చేస్తాను అనమాట. అందులో షుగర్ వేసి కొద్దిసేపు కుక్ చేస్తే ఆ వాటర్ అంతా ఇంకిపోయి షుగర్ కూడా బాగా అబ్జర్వ్ అయ్యి బాగుంటుంది. టేస్ట్ మన రసగుల్లా టైప్లో ఉంటుందన్నమాట. సో ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే పన్నీర్ బుర్జీలాగా చేసుకోవచ్చు. ఈ కొంచెం పన్నీర్ ఏం చేద్దాంలే అనేసి నేను స్వీట్ చేశాను అనమాట ఆ రోజు. సో ఇలా ఉంటుంది. 1 లీటర్ మిల్క్కి ఆవు పాలు అనమాట. సో 1 లీటర్ పాలకి ఇంత వచ్చింది. సో ఇది తినేసాము ముగ్గురము. నెక్స్ట్ కొంచెం ఎక్సర్సైజ్, కొంచెం వర్కౌట్ చేసినట్టు ఉంటుందనేసి భయపడకండి చూసి డ్యాన్స్ చేస్తున్నాను అనమాట పిల్లలతో పాటు సాంగ్స్ పెట్టుకొని. సో నాకు తెలిసినంత వరకు డ్యాన్సింగ్ ఒక బేసిక్ వర్కౌట్ లాంటిది అనమాట. సో బాగుంటుంది, కొంచెం స్ట్రెస్ కూడా రిలీఫ్ అయినట్టు ఉంటుంది. సో నెక్స్ట్ గిన్నెలు కొన్ని ఉంటే కడిగేసాను అండ్ రైస్ కడిగి పెట్టేశాను అనమాట డిన్నర్ కోసం. కర్రీ అయితే అదే ఉంది. సో కర్రీ ఏం చేయలేదు. సో మా పిల్లలు ఏంటో సైలెంట్గా ఉన్నారని వెళ్ళి చూస్తే ఈ పనిలో ఉన్నారనమాట. వెల్లుల్లిపాయల డబ్బా అది తీసుకొచ్చి మా పాప ఏమో కొబ్బరి చిప్ప ఒకటి తీసుకొని, అది మేకప్ అంట, కాంపాక్ట్ పౌడర్ అంట, మేకప్ వేసుకుంటుందంట. నాకు ఇంకా చెప్తుంది మేక అని. సో అది వాడేమో మొత్తం పొట్టంతా కింద వంపేసి ఇల్లంతా వేసాడనమాట. సో అది క్లీన్ చేసుకున్నాను. నేను వంట చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు తీసి పొట్టు అందులోనే వేస్తాను డబ్బాలోను. సో అది మళ్ళీ తర్వాత పడేయడం మర్చిపోతాను, అంటే తర్వాత పడేద్దాంలే అన్నట్టు ఉంచేస్తాను. సో ఆ పని నాతో మా బాబు ఆ రోజు చేయించాడు అనమాట. నువ్వు ఎలాగో చేయట్లేదు కదా, ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు చేస్తావులని, ఇలా అయితే చేస్తావులని నాతో ఆ పని చేయించాడు ఆ రోజు. సో మొత్తం పడేసాను, వెల్లుల్లిపాయలు పక్కన పెట్టేసి. చూడండి ఎలా ఆడుతున్నాడు. వీడు సైలెంట్గా ఉన్నాడంటే ఏదో ఇలాంటి పని చేస్తున్నాడని అర్థం. సో నెక్స్ట్ కళ్ళకు గంతులు ఆడతారంట. కట్టమన్నారు, చెరొక టవల్ తీసుకొచ్చి కట్టాను. ఆడుకున్నారు. సో ఆడుకున్నంతసేపు ఆడుకొని ఇంకా తీసేసి చూస్తున్నారనమాట. ఇంట్లో అయినా సరే ఇలా కొంచెం ఏదైనా ఆడిపిస్తూ ఉంటే వాళ్ళు స్క్రీన్ టైం తగ్గుతుంది అండ్ కొంచెం యాక్టివ్గా ఉంటారని ఇంట్లోనే ఆడిపిస్తూ ఉంటాను. లేదు అంటే బయటికి వెళ్తే బయట ఆడుకుంటారు. బయట బాగానే ప్లేస్ ఉందన్నమాట మాకు. సో ఎప్పుడైనా ఒకసారి పార్క్కి తీసుకెళ్తాను, చిల్డ్రన్స్ పార్క్కి. సో అక్కడ ఒక 2-3 అవర్స్ బాగా ఆడుకుంటారు. డైలీ అయితే కుదరదండి నాకు తీసుకెళ్ళడానికి, కొంచెం దూరమే ఉంటుంది. ఒక్కదాన్నే తీసుకెళ్ళడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వీక్లో ఒకసారి లేదా 2 సార్లు తీసుకెళ్తాను. సో నెక్స్ట్ డిన్నర్ చేసేస్తున్నాము బాబు నేను. వాడికి గిన్నెలో వేసిస్తే వాడు నా ప్లేట్లోనే తింటాడంట, నా పక్కన వచ్చి కూర్చొని తింటున్నాడు. మా పాప అయితే ఇప్పుడే వద్దంది. సో తనకి ఇంట్రెస్ట్ రావాలంటే తన ముందు కూర్చొని తింటే అది మళ్ళీ ఇంకా వెంటనే నేను కూడా తింటానని తింటుంది. సో ఇదొక ట్రిక్ అనమాట నేను దానికి అన్నం తినిపించడానికి. సో మా బాబు చూడండి, తినేది తక్కువ, వాటర్ తాగేది ఎక్కువ, కింద ఉంపేది ఎక్కువ అనమాట. సో ఎలాగోలా కొంచెం తింటే చాలనేసి నేను సైలెంట్గా ఉంటాను. వాడు ఏం చేసినా కూడా తినేటప్పుడు మెస్సీగా ఉన్నా కానీ వాడు కొంచెం తింటే చాలు అనుకుంటాను. మా బాబు అయితే నేను పెడితే తినడండి, నేనే తింటాను అంటాడు. మా పాప ఏమో పెట్టమంటుంది, ఒక్కోసారి తింటుంది, ఒక్కోసారి పెట్టమంటుంది అనమాట. స్కూల్లో ఇంకా జాయిన్ చేయలేదు. స్కూల్లో జాయిన్ చేస్తే కొంచెం అలవాటు అవుతుందేమో తనంతట తాను తినడం. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే నేనే పెడుతూ ఉంటాను. ఇంతకుముందు ఒక వీడియోలో ఎవరో సబ్స్క్రైబర్ అడిగారనమాట. సో ట్రెడిషనల్ వేలో కాళ్ళ మీద పండేసుకొని పిల్లలకి ఎలా తినిపించాలో కొంచెం చూపించండి అని అడిగారు. సో ఇప్పుడైతే మా పిల్లలతో అలా చూపించడం వీలు కాదండి, ఎందుకంటే వాళ్ళు
నాకు సపోర్ట్ చేయరు, అలా పండేసుకొని తినిపించడానికి లెగుస్తారనమాట. సో నేను ట్రై చేశాను కూడా, వీలవ్వలేదు. సో ఎవరైతే అడిగారో వాళ్ళకి నేను సారీ చెప్తున్నాను ఆ వీడియో చేయలేకపోయినందుకు. సో తినేసాడు, అయిపోయిందనమాట. మా బాబు అటు ఇటు తిరుగుతున్నాడు ఇంకా లేచి. సో నేను కూడా తినేసి ఇంకా మా పాపకు పెట్టాలన్నమాట. మా పాపకు పెట్టేటప్పుడు వీడియో తీసాను కానీ కెమెరా ఎలా ఉందో చూసుకోలేదు, అంటే ఫోన్ ఎలా పెట్టానో చూసుకోలేదు. సో వర్టికల్గా వచ్చిందనమాట వీడియో. సో అది షూట్ చేసేటప్పుడు నేను సరిగ్గా గమనించుకోలేదు. పాపకు కూడా తినిపించాను అనమాట. నెక్స్ట్ డైలీ డిన్నర్ తినిపించిన తర్వాత వాళ్ళిద్దరికీ స్నానం చేయిస్తాను. సో స్నానం చేస్తే హాయిగా పడుకుంటారనమాట. సో 8 అవని 9 అవని స్నానం చేయించే పడుకోబెడతాను. సో వాటర్ హీటర్ పెట్టాను అనమాట స్నానానికి. ఇవి వేడయ్యేలోపు మా బాబు బయట ఆడుకుంటాడు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి ఇంకా స్నానం చేయిస్తాను అనమాట ఇద్దరికి. మా పాప అయితే బయటికి రాననేసి లోపలే టీవీ చూస్తూ పడుకుంది. హీటర్ పెట్టాను కాబట్టి మా బాబు వెనకాలే తిరుగుతూ ఉండాలి, ఎందుకంటే తెలియదు కదా, ఒక్కోసారి పట్టుకుంటారు వాళ్ళు పిల్లలు. హీటర్ వాడేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నమాట. వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు చీకట్లో. సో స్నానాలు అయితే చేయించాను, ఫ్రెష్ అయిపోయారు ఇద్దరు. బాయ్ చెప్తుందన్నమాట మా పాప. మా వాడు చూడండి